నమస్తే నమస్తే. కేరళలో ఒక లేడీ అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయింది, లవ్ మ్యారేజ్ అయినప్పటికీ ఒక కండక్టర్ తో వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ జనాలు లేడీస్ ఏం చేస్తున్నారంటే అందం చూస్తలేదు, ఆడ సిక్స్ ప్యాక్ ఉందా అందం ఉన్నది చూస్తలేదు. కండక్టర్ బాగా టికెట్లు కొట్టాడు, ఆ మనిషిని కూడా మనసు దోసాడు. ఇప్పుడు కండక్టర్ అంటే ఏంటి, జనాల దగ్గర దోచుకోడు. ఏంటి దోచుకోవడం అంటే డబ్బు దోచుకోవడం కాదు, మనస్తత్వం దోచుకోడు. రెండు కూర్చోండి, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఏంటి ఆ టైప్లో ఒకటి. ఆ మంచి మనసు, ఆ మంచితనం విధానం నచ్చింది. ఇప్పుడు ఆయన కూడా యూట్యూబర్ అంటే పెద్ద సెలబ్రిటీ అంటే ఆయన కూడా ఆయన అందం చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే కేరళ వాళ్ళు అందరూ చూడరు, మనోళ్ళే ఆడు నల్లగొన్నాడా ఆడు తెల్లగలేడా అని చూస్తారు అమ్మాయిలు. ఇలా మన మన ఏపీ అన్న తెలంగాణ అమ్మాయిలు అంతే. ఇప్పుడు మన కేరళ కానీ బెంగళూరు కానీ తమిళనాడు కానీ అమ్మాయిలు అందరూ చూడరు. నాలుగు నల్లగా ఉన్నాడు ఆయన కండక్టర్, ఆయన ఇష్టపడ్డది. ఎందుకు ఇష్టపడ్డది? మంచితనం. అక్కడ డబ్బుని చూస్తలేదు. ఏంటంటే ప్రేమను పంచాలి. డబ్బు ఏళ్ళ రేపు పోతాయ్యా, మనిషి కావాలి ఏదైనా. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఏంటంటే ఆడు తెల్లగా ఉన్నాడా, జిమ్కి వెళ్తున్నాడా, సిక్స్ ప్యాక్ ఉందా, ఆడికి ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, మొత్తం ఆపేద్దామా, మొత్తం తుడిచేద్దామా, మొత్తం నాకేద్దామని చూస్తారు. కానీ మనిషిలా చూడండి అయ్యా. మాలాడ్డాలు కూడా ఎవరిని ఇష్టపడతారు రేపు? మాలాంటి ఇప్పుడు నల్లగా ఉన్నాడు, నన్ను ఎవరు ఇష్టపడతారు రేపు? ఏ అమ్మాయి ఇష్టపడుతుంది? ఇప్పుడు నాకులో 10 ఎకరాలు ఉన్నాయా? లేనోడు ఉంటాడు. నేను కూడా తాపీ వేసినే మొన్న వెళ్దాం అనుకున్నాను వైజాగ్, అమ్మాయిలు బాగుంటారని. ఈ వీడియో చూసాక ఇక్కడికి వచ్చేసా. ఇదే నేను కూడా రేపు కేరళ వెళ్తా, అక్కడే సెటిల్ అయిపోతా. నేను కూడా తాపీ వేసినే కదా. ఇప్పుడు కండక్టర్ ఇష్టపడ్డారు, తాపీ వేసి ఇష్టపడరా? రేపు కూడా నేను కూడా తాపీ పెట్టుకుంటూ తిరుగుతా. అమ్మాయిలు ఎవరన్నా ఇష్టపడతారు కేరళ కానీ తమిళనాడు కానీ. అక్కడ కలర్ చూడరు, మంచి మనసు చూస్తారు. అది అక్కడ పెళ్లి కాబట్టి కాదు, అక్కడ ప్రేమ ఇష్టపడ్డది. ఇప్పుడు ఆయనకి ఎన్నో డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు నెలకు వచ్చి 10 లక్షలు వస్తాయంట ఆ యూట్యూబర్కి. ఆయన ఒక సెలబ్రిటీ. కానీ ఎందుకు అన్ని వదులుకొని ఎందుకు వెళ్ళింది? అక్కడ కావాల్సింది చికెన్ బిర్యానీ గట్ట కాదు, ప్రేమగా ఒక ముద్ద. ఆ పెరుగన్నం అవని, అక్కడ ఏదో టీ కాఫీ అవని. అక్కడ అమ్మాయి కావాల్సింది ప్రేమ. ఈ రోజులో చూస్తలేదా ఎంతమంది అండి, ఎంత బంగారం ఎంత డబ్బున్నా చంపుకుంటున్నారు. ఆవిడకంటే నచ్చింది. ఆడు తోలకం బాగుందో తెలీదు, బస్సు బాగా తోలేడో తెలీదు, బాగా ప్రేమ చూపించాడో తెలీదు, బాగా నచ్చింది. నువ్వు నిజం చెప్తున్నాను, ఆడవాళ్ళు అటువంటి అలాగే ఉండాలి అబ్బా. ఏంటంటే కేరళలాగా ఉండాలి మనకు కూడా. ఇది ఏపీ తెలంగాణ అమ్మాయిలు అందరూ ఏంటంటే ఆ షోకు చూడడం, అబ్బా అదే థియేటర్లు ఎక్కువ ఉన్నాయి, అది ఎర్రగా ఉండడం, స్టైల్ బాగుంది అంటారు. కానీ మనిషిని కలర్ చూడాలి. వెళ్ళిపో అంటే తప్పది. ఇష్టపడడం అది ఏంటంటే ఆయన నాకంటే నల్లగుంటాడు కండక్టర్. మరి ఎందుకు ఇష్టపడ్డది చెప్పు? ఎంతమందిని ఇష్టపడాలి, అలాగ ఉండాలి. నేను కూడా రేపు తాపెట్టుకుని నేను అక్కడే ఉండిపోతా. కేరళలో రూమ్ తీసుకుంటా, అక్కడ సెటిల్ అవుతా. నేను కూడా తాపీ మేస్త్రి కాబట్టి తాపెట్టు తిరుగుతా. అక్కడ పని చేసే గొప్పతనం కాదు, ఏంటంటే మంచి మనిషి. నాకు మంచి మనసు ఉంది కాదు, డబ్బు లేదు, ఆస్తి లేదు. అప్పుడు ఇంకొన్ని ఇష్టపడతారు కానీ మనం తప్పలేదు కదా. ఏంటంటే ప్రేమను పంచాలి అంతే. అది ఏంటంటే మనం ఎవరిని ఎప్పుడు కింద చూడకూడదు. కాబట్టి ఆవిడ కూడా ఏంటంటే ప్రేమ నచ్చింది కాబట్టి, కండక్టర్ కూడా మంచోడు కాబట్టి, నాకు నల్లగా ఉన్నపోయినా తెల్లగా ఉన్నపోయినా ఏంటంటే ఆ టికెట్లు తోలడం, ఆ బస్సు తోలడం విధానం నచ్చింది. అప్పుడప్పుడు 2 కూర్చోండి, సపరేట్ సీట్ ఇచ్చి ఆయన నుంచోవడం, ఈ విధానం బాగా నచ్చింది ఆయన. ఆవిడకి ఆ బంగారంతో ఎందుకు వెళ్ళింది? ఆ బంగారం కరిగి పెట్టుకుని ఆడికి మెల్ల చేయడం ఏదో చేస్తారు సంథింగ్. మంచిది. నేను అదే చాలా గ్రేట్, చాలా ఇష్టపడ్డాను కూడా. ఎందుకంటే అంత డబ్బు ఉన్నవన్నీ వదులుకొని కండక్టర్తో వెళ్ళిందంటే చాలా గ్రేట్. ఇప్పుడు చాలా మంది కండక్టర్లు అందరూ ఎవరు తీసుకుపోతారని చూస్తున్నారు. మన ఏపీలో తెలంగాణలో కండక్టర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఏ టైంలో ఎలా కూడా తెలియదు, అది గుర్తుపెట్టుకోండి.